శామ్ ఇన్స్టిట్యూట్ మోసం చేస్తుందా? సో దీనికి సంబంధించి గ్రూప్ 2 పేరుతో వీళ్ళ గురించి కథనం కూడా వచ్చింది. శామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్ఐ, కానిస్టేబుల్ వీటికి జనరల్గా బాగా కొంచెం ఎక్కువగా క్రౌడ్ అది ఉంటారు, ఎక్కువగా జాయిన్ అవుతూ ఉంటారు. ఆ గ్రూప్ 2కి సంబంధించి వీళ్ళ గురించి వార్తలు కూడా వచ్చింది. కనీసం బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదని, కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పి, కనీసం క్లాసులో కూర్చునేదానికి కూడా అవకాశం లేదు. అండ్ ఎక్కడెక్కడి నుంచో క్వశ్చన్స్ అనేవి డంప్ చేస్తూ ఆ క్వశ్చన్స్నే వీళ్ళు టెస్ట్ సిరీస్ అని చెప్పి సమాధానం చెప్పేవాళ్ళు లేకుండా, ఇదంతా కూడా ఏంటి అంటే ఒక పేపర్లో కూడా కథనం పరిచయం. అంటే ఏ రేంజ్లో వీళ్ళు పిల్లల్ని మోసం చేశారనేది మనం ఆలోచించాల్సిన విషయం. అంటే శామ్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ 2 కొత్తగా గ్రూప్ 2కి ఎంటర్ అయ్యి ఆంధ్రాలో ఆల్రెడీ అయిపోయింది. ఆంధ్రాలో అన్ని దగ్గర తిరిగేసేసి గ్రూప్ 2కి సంబంధించి న్యాయం చేయలేదు అని, పిల్లలకి సమాధానం కూడా చెప్పట్లేదు అని ఈ కథనాలు వెలువడిన నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ కొత్తగా గ్రూప్ 2 ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అయితే నేను కూడా చెప్పే విషయం ఏంటి అంటే, శామ్ ఇన్స్టిట్యూట్ ఒకటే చెప్తా ఉన్నాను. మీ యూట్యూబ్ ఛానల్ కూడా చూసాను, కమెంట్స్ ఆఫ్ చేశారు. అంటే సరే అది ఆఫ్ చేసే లేదా పక్కన పెట్టండి, మీరు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్? శామ్ ఇన్స్టిట్యూట్ గురించి ఈ విధంగా కథనాలు ప్రచురితం అయ్యాయి అంటే ఏ రేంజ్లో మీరు పిల్లల్ని మోసం చేశారు, ఏ రేంజ్లో పిల్లల్ని మభ్యపెట్టారు, కనీసం ఫెసిలిటీస్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు కదా. ఖచ్చితంగా ఇది ఒకసారి మీరు ఆలోచించాలి. శామ్ ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 2 కోచింగ్ ఎవరైనా జాయిన్ అవుతుంటే సో అసలు రియాలిటీ ఏంటి వాళ్ళు ఏమి ఇస్తారు, వాళ్ళ మొత్తం కూడా మీరు పూర్తి వివరాలు తెలుసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటే బెటరు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కథనం అయితే ప్రచురమైంది, జరిగి కూడా 2-3 నెలలు అవుతుంది. సో నేను నా ఉన్న బిజీ స్కెడ్యూల్ ఉన్నట్టు కంటిన్యూస్ వేరే టాపిక్స్ మీద మనం మాట్లాడుతూ ఇది అనేది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. డెఫినెట్లీ ఇది ఒకసారి ఆలోచించండి. శామ్ ఇన్స్టిట్యూట్ కూడా తీసుకున్న డబ్బులకి ఖచ్చితంగా స్టూడెంట్కి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.